शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ ఏప్రిల్ మాసంలో సూర్యుడు 11వ తారీఖు వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక బుధుడు 11వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 10వ తారీఖు తర్వాత మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తూ 19 నుండి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. 2026వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి అధిపతి గురువు. గురువు చతుర్థ కేంద్రంలో ఉన్నాడు. గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానమే అయినప్పటికీ 1, 4 రాశ్యాధిపతి 4వ స్థానంలో సంచరించడము కొంతవరకు కలిసి వస్తుంది. ఇకపోతే సూర్యుడి యొక్క స్థితి అనుకూలంగా లేదు. కుజుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు, శుక్రుడు, కేతువుల యొక్క సంచారము అనుకూలంగా ఉంది. శని, రాహువు ప్రతికూలంగా ఉన్నారు. ఓవరాల్గా మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సమయస్ఫూర్తితో అశ్రద్ధ చేయకుండా ఏ సమయంలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనో దానికి అనుగుణంగా మీరు మనస్సు నిలిపి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఒక పక్కన ఉన్నప్పటికీ చేతిలో మీకు సరిపడే డబ్బు మట్టుకు ఉంటుంది. ఆదాయం పైన మీరు మనస్సు నిలుపుతారు. అంటే ఆదాయము ఎలా వస్తుంది, ఎలా రాబట్టాలి అనేటువంటి విషయం పైన మీరు ఫోకస్ చేస్తారు ఈ మాసంలో. తద్వారా ఆదాయం పెరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ విషయం మనం చూసినట్టయితే కొంత మధ్యస్థంగా ఉంది. మీరు సహ ఉద్యోగులతో, పై అధికారులతో చాలా ఓపికతో ఉంటూ వాళ్ళు అప్పజెప్పినటువంటి పనులను ఏకాగ్రతతో పూర్తి చేసి మీరు సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ఈ మాసం. కుటుంబంలో ఓవరాల్గా సంతోషంతో ఉంటారు. భార్యాభర్తలు, కుటుంబ పెద్దలు, పిల్లల విషయంలో మీకు అనుకూలంగానే ఉంది ఈ మాసం. ఇకపోతే పిల్లల యొక్క చదువు, వాళ్ళ డెవలప్మెంటు, ఉద్యోగము, వివాహాది శుభకార్యాల విషయంలో మీరు మనస్సు నిలుపుతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడాను ఈ విషయంలో మీకు అందుతాయి. సత్ఫలితాలను పొందుతారు. కార్య సాఫల్యత మీకు గోచరిస్తుంది. అయితే మాట్లాడేటప్పుడు మట్టుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి మాటలు దొరలకుండా మీరు జాగ్రత్త పడినట్టయితే చాలా విషయాలలో మీకు సత్ఫలితాలు ఉన్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి మాసం. కష్టే ఫలి అన్న చందంగా గడుస్తుంది. కొంత కష్టపడినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సమాజంలో ఒక స్థితిలో ఉన్నటువంటి వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి.
వాటిని సద్వినియోగపరచుకోండి. తద్వారా మీకు చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. లాభాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ మాసంలో ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించినట్టయితే ఓవరాల్గా ఈ మాసము మీకు సంతృప్తికరంగానే కొనసాగుతుంది. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు ప్రముఖంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. వాటిని మనము పాటించినట్టయితే ఆ గ్రహాల యొక్క అనుకూలత, అనుగ్రహము లభిస్తుంది. మరి ఏం చేయాలి మనము అని అంటే, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై సూర్యుడి యొక్క సంచారం ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఆరోగ్యము కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అనవసరమైనటువంటి ఆలోచనలతో మనము సతమతమవుతున్నప్పుడు సూర్యనారాయణుణ్ణి మనము పూజించడము చాలా ముఖ్యం. అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే, ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే స్నానం చేసి కొద్దిగా ఎండలోకి వచ్చి సూర్యుడికి 12 వారము అని అంటే 12 సార్లు మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి నమస్కారం చేస్తూ భూమికి కూడాను నమస్కారం చేయండి. తద్వారా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. అప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా చూస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయం మూలకంగా మీకు శారీరక ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆ సూర్యుడు కాపాడుతాడు. మూలమంత్రాన్ని జపించండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక అంగారకుడు, కుజుడు కూడాను ప్రధానమైనటువంటి గ్రహము. తొందరగా మనను రియాక్ట్ చేసేటువంటి గ్రహం. అనవసరమైనటువంటి విషయాల లోపల కూడాను మనను ఇన్వాల్వ్ చేసి ఆ పనులలో మనను నిమగ్నమయ్యి అనవసరమైనటువంటి ఇబ్బందులను మనకు కలిగించేటువంటి గ్రహము కుజుడు. ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్యాష్టకము చదువుకోవడము. ఇక కుజుడికి సంబంధించినటువంటి మూల మంత్రం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంగారకుడు మీకు అనుగ్రహించి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక బుధుడు వ్యాపారము, మన బుద్ధి, ఆలోచన, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం పైన బుధుడి యొక్క అనుకూలత చాలా అవసరం. కనుక ఆ బుధుడిని అనుగ్రహము కొరకై విష్ణుమూర్తిని స్మరించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి ప్రతినిత్యం కూడాను. ఇకపోతే గురువు ప్రధానమైనటువంటి గ్రహము. గురు ప్రతికూలంగా ఉన్నప్పుడు సద్గురువులను సందర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. అదేవిధంగా శుక్రుడు మనకు అన్ని విధాలుగా సంతోషాన్ని కలిగించేటువంటి గ్రహం. కాబట్టి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకు మీరు ఏం చేయాలి? మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి.
రాహు మూలకంగా మనకు ఎన్నో ఇబ్బందులు, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను కలిగే అవకాశాలు ఉంటాయి. ఛాయాగ్రహము మనిషి కంటే కూడాను ఛాయ అనేటువంటిదే చాలా మనకు ప్రధానంగా మనను ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము. కనుక అమ్మవారిని దర్శించుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక కేతువు మీకు ప్రతి విషయం లోపల కూడాను ఒక విరక్తి భావనను కలిగించేటువంటి గ్రహము. ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మీ లోపల వైరాగ్యాన్ని ఇస్తాడు. అంటే ఆ పని పైన మీకు అశ్రద్ధను కలిగిస్తాడు. శ్రద్ధ అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. ఇంట్రెస్ట్ ఉంటే మనకు మార్గాలు ఉంటాయి. కాబట్టి ఆ కేతువును మీరు అనుకూలం చేసుకోవడానికై గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని జపించండి. మీకు తప్పకుండా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. భగవంతుణ్ణి నమ్ముకోండి. మీపై మీ విశ్వాసాన్ని పెంచుకోండి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, పరమాత్మను కొలవండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.